రేయ్, పారిపోతే ఏంట్రా అర్థం? నీకు సెన్స్ లేదు, నా గన్కి లైసెన్స్ లేదు. హలో, దొరికాడు. టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చు. విన్ని డెడ్ ఆర్ అలైవ్ డెలివరీ ఇస్తా, క్యాష్ రెడీ చేసుకో. ఎవరు నువ్వు? మనం ఇక్కడ ఎందుకున్నావు? నన్నెందుకు కిడ్నాప్ చేసావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతావు? అసలు ఇదంతా ఎందుకు చేస్తావు? గన్ను నా దగ్గర ఉంటే క్వశ్చన్లు నువ్వు అడుగుతావేంట్రా? ఇరిటేట్ చేస్తే చంపేస్తా. ఓకే ఓకే అంకుల్. అంటే అన్న, నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా పెళ్ళి ఆపాలి. నేను నిన్నాపాలి. సినిమాలు చూస్తావా? చూస్తాను. ఓ పాట పాడు. నాకు పాటలు రావు. నిన్ను అడగట్లేదు, ఆర్డర్ చేస్తున్నా. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నావా. అడిగి తప్పు చేశాను రా. ముందే చెప్పాను నాకు పాటలు రావని. కథలొచ్చా? కథ చెప్పు. చెప్తావా లేదా? అనగనగా ఒక ఆవు, ఆ ఆవుకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు అడవిలో తిరుగుతుంటే సడన్ గా పులి. ఆవు చచ్చిపోయింది, పులి పారిపోయింది. చందమామ కథలొద్దు, నీ కథ చెప్పు. స్టోరీ అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి జరిగింది కాదు. నీకు లవ్ స్టోరీ ఉంది కదా, అది ఎలా మొదలైందో చెప్పు. చెప్పు. నా పేరు గౌతమ్. నేను లైఫ్లో ఎంతోమంది అమ్మాయిని చూశాను, కానీ సిమ్రన్, షీ వాజ్ డిఫరెంట్. ఆ రోజు తనకి నా లవ్ ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. మై ఆరాం సిమ్రన్. కానీ అప్పటికే నాకు దేవుడు ఇంకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. డాక్టర్ ఆనంద్ రౌండ్స్కి వస్తున్నారా? ఆల్రెడీ రౌండ్స్ కొడుతున్నాడు సిమ్రన్ చుట్టూ. సిమ్రన్ ఎవరే? ఇతని గర్ల్ ఫ్రెండ్. పేషెంట్ని చూడ్డానికి వచ్చి డాక్టర్ని పడేసిందా? వింటాడేమోనే. వింటే మాత్రం ఏం చేస్తాడులే పాపం. కూకట్పల్లిలోని కేపీహెచ్పీ కాలనీలో ప్రముఖ డాక్టర్ ఇంట్లో సునీత అనబడే 10 ఏళ్ల మైనర్ బాలికతో పనులు చేయించుకుంటూ హింసిస్తున్న సంఘటనని దీక్ష చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వెలుగులోకి తీసుకొచ్చింది. అన్నం పెట్టకుండా చిన్న పాపనే కనికరం కూడా లేకుండా దారుణంగా హింసిస్తున్న ఆ వైనాన్ని చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి రేవతి ఖండించారు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారు. పెట్టిన చోటు ఉంచు కదా. ఇది చూడండి, ఇది తీసుకెళ్లి ఎవరినైనా కోర్టుకు ఎక్కించొచ్చు తెలుసా? కండెమ్ చైల్డ్ లేబర్, చైల్డ్ లేబర్, చైల్డ్ లేబర్. ఇది కూడా చైల్డ్ లేబరే. నీ మీద కేసు పెట్టచ్చు తెలుసా? చైల్డ్ తమరు నీకు డైపర్స్ మార్చడం అనేసి 20 ఏళ్ళైంది తెలుసా?
నిన్న ఎక్కడికి వెళ్తా ఉన్నావు? మీ అక్కింటికి. మరి ఎక్కడికి వెళ్ళావు? సోషల్ సర్వీసు, చైల్డ్ ల్యాబ్. చెయ్యి, కానీ టైం చూసుకో. నీ హెల్త్ ఏమవుద్ది? ఇది ఐరన్ బాడీ బాబు. ఎవరిది డార్లింగ్? అరిస్తే ఆయాసం, నడిస్తే నొప్పులు. నిన్నంటే సరే నేను చూసుకుంటాను. నన్ను ఎవరు చూసుకుంటారు? అయ్యో మర్చిపోయాను. మిస్టర్ TV5 గారు, మీకు ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. నాకు వెడ్డింగ్ కాడ ఎవడా యూజ్లెస్ ఫెలో? అసలు సిమ్రన్ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? 6 నెలలు ఆడుతూ తిరిగి ఆడుకుంది. ఇప్పుడు ఆ గౌతమ్ గడ్ ఫ్యూచర్ ఏంటి? లవ్ చేసి లేట్ చేసింది వాడు. మనం దాని పెళ్లికి వెళ్తున్నాను రా, అండ్ దట్స్ ఫైనల్. అంతే. ఓయ్, మీరు డిసైడ్ అయితే సరిపోతుందా? ఆడి సంగతి ఏంటి ఇప్పుడు? నీ సంగతి ఏంట్రా? భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? శాంకం అది ఫైటింగ్ చేయమన్నాడు రా. ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలరా. మంది కాదు. సిమ్రన్ కాకపోతే సానియా మిర్జా. పెళ్ళైపోయిందిరా. ఎవరో ఒకళ్ళు. అసలు కంగారులో కమిట్ అయిపోయాను కానీ మన రేంజ్ ఏంట్రా? అవునేంట్రా? నేను దాన్ని మిస్ అవడం కాదురా, అదే ఈ గౌతమ్ గారిని మిస్ అవుతుంది. బిన్ లాడెన్ అమెరికా వెళ్ళాడంటే జార్జ్ బుష్ ఇండియా వస్తాడు. ఇదేదో నాకు అర్థం కావట్లేదురా. నీకు అర్థమైన అర్థం కాకపోయినా నేను చెప్తున్న కంటెంట్ ఏంటంటే మనందరం పెళ్ళికి వెళ్తున్నాం అంతే. పార్క్ చేసి వచ్చేమ్మా. రండ్రా. ఇవాళ కనీసం ఇద్దరిని పడడం కన్ఫర్మ్. హలో ఆంటీ, బాగున్నారా? అమ్మాయిలతో ఓపెన్ గా ఉండాలిరా. కరెక్టరా? జిప్ క్లోజ్ చేయి. చూడలేక చూస్తున్నాం ఏదో దరిద్రం అని. చిచి. ఆనంద్ సిమ్రన్ బాగున్నారు కదా? పర్ఫెక్ట్ కపుల్. దే లుకింగ్ గుడ్ యా. నిజం రా, డిట్టో దీపిక పడుకోను. అటు చూడు. కార్లో కీస్ మర్చిపోయి ఇప్పుడే అది కాదే. దిగుదాం ఫస్ట్. ఏ, పదబే. రా. Meet my husband. My husband. My husband. My husband. బార్ కౌంటర్ ఎక్కడ? అవుట్ సైడ్ సార్. చూడండి జాబిల్లి వాటేసుకుంది. ఏం బతుకురనేది? ఎందుకు వెళ్ళావు? ఎందుకు యాక్సిడెంట్ అయింది? వాళ్ళిద్దరు కలవడం ఏంటి? వాళ్ళిద్దరు పెళ్ళికి నువ్వు రావడం ఏంటి? పెళ్లి మండపం బయట పంక్చర్లు వేసుకున్న యదవ మొహం నువ్వును. నీ బతుకు గురించి ఆలోచిస్తుంటే వాంతి వస్తుందిరా. అదే లేడీస్ సైడ్ సైడ్ సైడ్. పెళ్ళిలో అడ్డమైన గడ్డి ఫ్రీ కదా అని ఫుల్గా మెక్కితే ఇలాగే ఉంటుంది. పడతావు. ఓ ఓ ఓ ఎక్కడో మందు స్మెల్ వస్తుంది. నా బ్రాండ్ కాదు. ఎవరబ్బా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి. मैंने आपको कहीं देखा. I have seen you somewhere. ఎక్కడ పడిపోయింది? ఏమవుతున్నావు? నా లక్కీ బ్రేస్లెట్ ఏమైంది? కనిపించట్లేదు. ఓ పని చేద్దాం. నువ్వు అటే లేదుకో, నేను అటే వచ్చేదుకుతా.
బ్రేస్లెట్ గురించి చెప్తుంటే కొడతావేంటి నువ్వు? ఎక్కడ? ఇదిగో. రేయ్ ఆనంద్, దొంగ సచ్చినోడా! స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని 6 నెలల్లో నీకోసం 25 కిలోస్ తగ్గితే 6 నెలల 25 కిలో. పంజగుట్ట ఫ్లైఓవర్ మీద పెద్ద హోర్డింగ్. You son of a నువ్వే గ్రాఫిక్స్ కదా. Shut up. ఇక్కడ సీరియస్ గా తిడుతున్నానా? డోంట్ డిస్టర్బ్. ఏయ్ బ్లడీ, యు బ్లడీ సన్ ఆఫ్ a, నువ్వు పెళ్లి చేసుకున్న ఆ డిప్ప మొగం, ఆ ఆ ఆ సిమ్రన్. సిమ్రన్. స్టాప్ సిమ్రన్. డాకీ మకి పసియట్. ఆగా. సిమ్రన్ని పట్టుకొని డాంకీ మంకీ పుసిగాట్ అంటావు నువ్వు. ఇంకా తింటుందానికి అమ్మట్టేంకి. ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటారే. జిమ్మడి వానా.